హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇది నిన్న శుక్రవారం రోజు తీసిన వీడియో అండి. నేను ప్రతి శుక్రవారం కూడా ఇలానే చేస్తూ ఉంటాను. అమ్మవారికి అభిషేకం చేస్తాను. అంటే నా దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే పంచామృతాల్లో పెరుగు, తేనె, పాలు, పంచదార, నెయ్యి అట్లా ఏది అవైలబుల్గా ఉంటే వాటితో చేస్తూ ఉంటానండి. నిన్న నా దగ్గర పంచదార, తేనె, పెరుగు వీటితో చేశానండి. ఇంకా ప్రతిరోజు కూడా నేను శివలింగానికి, విష్ణుమూర్తికి, బాబా పాదుకలకైతే ప్రతిరోజు అభిషేకం చేస్తూనే ఉంటానండి. అంటే ప్రతిరోజు పంచామృతాలు అన్నట్లా ఏం లేదు. నాకు ఏది అవకాశం ఉంటుంది మ్యాక్సిమం నేను మిగతా రోజుల్లో పసుపు, కుంకుమ లేదంటే జస్ట్ వాటర్తో కూడా చేసేస్తాను. ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే అట్లా పంచామృతాలతో చేస్తూ ఉంటాను. ఇంక ఇట్లా నా పూజని ప్రతిరోజు కూడా నా డే ఈ పూజతోనే స్టార్ట్ అయిద్దండి. అమ్మవారిని అట్లా అభిషేకం చేసి ఇంకా అట్లా అలంకరించుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారికి అది అట్లా శారీ డ్రాప్ చేస్తానండి. ఆ శారీని అలా జిగ్జగ్గా ఫోల్డ్ చేసి అమ్మవారికి శారీని కడతాను. శారీ అలా కట్టి అమ్మవారిని చూస్తుంటే మనసుకి ఎంతో తృప్తిగా అనిపించిందండి. చూసారా? అలా రెడీ చేశాక అమ్మవారిని అంతే చూస్తూ ఉందాం అనిపిస్తుంది. మనసుకి ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకైతే అనిపిస్తుంది అమ్మవారి ఫేస్ చూస్తుంటే మనం చూసి నవ్వినట్లే అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏమో నార్మల్గా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నవ్వినట్లు అనిపిస్తుంది. అంటే అది మన యొక్క మైండ్ సెట్ని బట్టి, ఆ టైంలో మన మూడ్ని బట్టి మనకు అలా అనిపించిద్దో ఏమో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి అమ్మవారు నవ్వుతూ ఉన్నట్లు అనిపించినప్పుడు అమ్మవారి ఫేస్ని అంతే చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అలా మీకు ఎవరికైనా అనిపిస్తుందా? మీ ఫీలింగ్స్ ఏంటో నాతో చెప్పండి. అదిగోండి అలా పూసలతో అమ్మవారికి నాకు చేతనైనట్లు అట్లా చేశానండి. వడ్డానంలాగా మెడలో హారంలాగా రెడీ చేశాను. ఫైనల్గా నా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇట్లా ఇల్లంతా ధూపం అయితే చూపించుకున్నానండి. ప్రతి గురువారం, శుక్రవారం ఇట్లా ధూపం వేస్తూ ఉంటాను. మధ్యలో కొంచెం పూజ మిస్ అయింది వీడియో, సారీ అండి. అట్లా ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నానండి. అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కదా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.